క్రిస్టియన్ కౌన్సిల్ గవర్నెన్స్ వింగ్ అంటే పొలిటికల్ వింగ్ అధ్యక్షుడిన ఒక సెమినార్, ఒక సింపోజియం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశము దళిత క్రైస్తవ హక్కులు అనే అంశం మీద జరుగుతుంది. దళిత క్రైస్తవులు అంటే ఎవరు? దళిత క్రైస్తవులు అనే పదం కాన్స్టిట్యూషన్ లేదన్నట్టు ఎవరు అనుకుంటున్నారు. కానీ ఎవరెవరైతే వారి మతంలో దళితులుగా పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు వారిని దళిత క్రైస్తవులుగా పరిగణిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా 1950 నుండి వచ్చిన ఆర్డర్ నుంచి ఈ యొక్క దళితులు ఒక మతాన్ని స్వీకరిస్తే వారి యొక్క హక్కులు కోల్పోవడం జరుగుతుంది. 50లో వచ్చిన ఆర్డర్ 56లో సిక్కులకు అది మినహాయింపించారు. 1990లో ముస్లింలకు మినహాయింపించారు, బుద్ధిస్టులకు మినహాయింపించారు. ఈ రెండు కులాలు తప్ప క్రైస్తవులు ముస్లింలు అయినప్పుడు దళితులకు వారి హక్కులు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కోల్పోతున్నారు. దాన్ని సవరించాలి కొత్తగా అని మేము ప్రతిపాదిస్తూ ఈ యొక్క మీటింగ్ పెట్టినాము. ఈ మీటింగ్లో అనేక బిషప్లు, అనేక సంఘాలు, అనేక నాయకులు పాల్గొన్నారు. ఎన్సిసి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ మీటింగ్ నుంచి మేము కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటున్నాము. మీకు వాటిని నేను క్లుప్తంగా ప్రకటిస్తాను. మొట్టమొదటిగా మరి తెలంగాణలో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వెంటనే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలని కోరుతున్నాం. దళిత క్రైస్తవులకు వారికి రాయితీలు వచ్చినట్లు అమెండ్మెంట్ జరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుందండి. రెండవది, మరి కొత్తగా ఎన్నికైన చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారిని, సీఎం విజయ్ గారిని కోరుతున్న తమిళనాడు ప్రభుత్వం వారు కూడా మరి వెంటనే తమిళనాడు రాష్ట్రంలో ఒక అసెంబ్లీ నిర్ణయాన్ని తీసుకొని పంపించాలని కోరుతున్నాం. మరి ఇంకా ఎక్కువ ముఖ్యంగా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పదవిలో, చాలా హోదాలో, ఒక పలుకుబడిలో ఉన్నారు భారతదేశ పొలిటిక్స్లో. వారు ఇక్కడ ఉన్నప్పుడు వారిని నేను పర్సనల్గా కలిశాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారు వాదించి ఒక నిర్ణయాన్ని, ఒక అసెంబ్లీ తీర్మానాన్ని వచ్చినట్టు ప్రతిపాదించి పంపించారు. ఇప్పుడు అమరావతిలో కూడా మొన్న పాత సమయంలో చేశారు. ఇంకొక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించి ఈ 3 నిర్ణయాలని వారు ఫాలో అప్ చేయాలని సవినయంగా కోరుతున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చి వెళ్ళిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు, వారి పార్టీ ఈ యొక్క వారు ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా సీఎం హోదాలో ఉన్నప్పుడు అడిగాను నేను, ఎంతమంది మన దళిత క్రైస్తవులు ఉండొచ్చు. అధికారికంగా 2% అయినా 25% ఉంటారని వారు చెప్పారు. సో వారికి తెలుసు అది 30%, 35% ఉన్నారు. కాబట్టి వారిని పత్రికాముఖంగా, సభాముఖంగా మేము కోరేది ఏంటంటే కేంద్రంలో వారి యొక్క పరువు, వారి యొక్క బలాన్ని వాడి ఈ దళితులకు వారికి ఉన్న స్వేచ్ఛ, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఏ మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పింది. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా, మరి 15లో ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ, రకరకాల ఆర్టికల్స్లో ఈక్వాలిటీ ఉంది. కానీ ఈ 1950 ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఈక్వాలిటీని కోల్పోతున్నారు. కాబట్టి మరి అది సవరణ జరిగించి మరి ఏ విధంగానైనా ఇప్పుడు ఈరోజు జస్టిస్ బాలకృష్ణ గారి కమిషన్ నడుస్తుంది. ఈరోజు ఉదయం కూడా ఆయన గారితో మాట్లాడాను నేను ఫోన్లో. వెంటనే మేము సిద్ధపడుతున్నాము, త్వరలో ఇస్తామని ప్రస్తావించారు రిపోర్టు. మీకోసం మేము అందరూ ప్రార్థిస్తున్నామని కూడా చెప్పాను. సంతోషపడ్డారు ఆయన. కాబట్టి ఏ విధంగానైనా దళితులు అనేవారు వారి మత స్వేచ్ఛకు ఈ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ డీలింక్ చేయాలి. రిజర్వేషన్ బెనిఫిట్స్ని వాటితో లింక్ చేయొద్దు. వారు క్రైస్తవులైనా, ముస్లింలైనా, మరలా హిందువులైనా, మరలా బుద్ధిస్టులైనా ఏ మతమైనా పాటించవచ్చు. అది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ యొక్క చట్టాన్ని తీసివేయాలని చంద్రబాబు నాయుడు గారు, మరి సీఎం జోసెఫ్ విజయ్, రేవంత్ రెడ్డి గారు, ఇతర సీఎంలు అందరూ కూడా కేంద్రంతో, మరి మోడీ గారు చక్కగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అదే నినాదంతో అందరి వికాసం కోసం, 30% వికాసం కోసం దీన్ని చేయాలని మేము కోరుతాం. ఈరోజు ఎన్సిసి పొలిటికల్ విభాగంలో ఆధ్వర్యంలో, మరి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో మరి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ యొక్క దళిత క్రైస్తవ హక్కుల కోసం సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో అనేక మంది రాజకీయ పార్టీలు అందరూ రావడం జరిగింది. తన అభిప్రాయం ఏదైతే
ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో మా దళితులు క్రైస్తవులు ఉన్నారు కాబట్టి, దళిత క్రైస్తవులు కూడా ఉన్నారు కాబట్టి మా యొక్క హక్కులు కూడా మీరు రాజకీయంగా మరి మద్దతు తెలపాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా అందరూ చాలామంది రాజకీయ నాయకులు రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిషప్స్ కానీ, మా ఎన్సీసీ నేషనల్ ప్రెసిడెంట్లు కానీ, వ్యవస్థాపక అధ్యక్షులు కూడా రావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే వినిపించుకుంటున్నాం మీడియా ముఖంగా, దళిత క్రైస్తవుల హక్కులకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు తెలుపుతూ, అదేవిధంగా మరి జాతీయ ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు అప్పీల్ చేయవలసిందిగా కోరుతున్నాం. పక్క రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడు అలాగే కర్ణాటకలో దళిత క్రైస్తవులకి మరి దళితులు క్రైస్తవులుగా మారినప్పటికీ ఏ దేవుణ్ణైనా ఏ మతంలో పోయినప్పటికీ కూడా కులం మారదని చెప్పేసి పక్క రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మరి క్రైస్తవులు దళితులు కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి యొక్క దళిత క్రైస్తవులకు విషయంలో మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారో మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క జూన్ 10 విషయంలో ఏదైతే జాతీయ కమిషన్ బాలకృష్ణ కమిషన్ వేయడం జరిగింది, ఈ కమిషన్కి మాకు వచ్చిన తీర్పు సానుకూలంగా ఉంటే మేము దాన్ని స్వాగతిస్తాం. లేదంటే మరి రానున్న రోజుల్లో దళిత క్రైస్తవులందరం పెద్ద ఎత్తున ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మా ఎన్సీసీ ఆధ్వర్యంలో పోరాటానికి ఉద్యమం కూడా మేము ముందుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి అనేక రాజకీయ పార్టీలకి మేధావులు ప్రొఫెసర్ గారు ఉన్నారు, గాలి వినోద్ కుమార్ గారు, అలాగే కోదండ రామిరెడ్డి గారు వస్తున్నారు, అలాగే చాలామంది వక్తలు వస్తున్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి విన్నపించుకుంటున్నాం, ప్రేమపూర్వకంగా మేము అప్పీల్ చేసుకుంటున్నాం. మా యొక్క హక్కులని మీరు ప్రేమపూర్వకంగా ప్రతి పార్టీలో మా వాళ్ళు ఉన్నారు కనుక మీరు మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకించి మీ పార్టీను పూర్తి మద్దతు తెలిపి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ జాతీయ కేంద్ర ప్రభుత్వాలను కూడా మీరు అప్పీల్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చక్కగా మా యొక్క జాతీయ నాయకులు, అదేవిధంగా గవర్నెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన మరి కాశీ సతీష్ గారికి చక్కగా ఈరోజు మరి పొలిటికల్ వింగ్ అనగా క్రైస్తవులకు కూడా రాజకీయ అవగాహన ఉండాలని, క్రైస్తవులు కూడా రాజకీయంలో మరి ఆ రంగంలో కూడా రాణించాలని, మరి క్రైస్తవుల నుంచి కూడా నాయకులను సంసిద్ధులు చేయాలనే ఉద్దేశంతో ఆయా సంఘస్థల నుంచి, బిషప్స్ నుంచి, పొలిటికల్ లీడర్స్ నుంచి అందరిని కూడా కలిసి ఈ యొక్క అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ప్రాముఖ్యంగా నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది మనందరికీ తెలుసు, ఈ యొక్క క్రైస్తవులు దళితులు క్రైస్తవులుగా మారితే మరి 1950 ఆర్డర్ ప్రకారము వారు మరి ఆ ఎస్సీ షెడ్యూల్ రిజర్వేషన్స్ని వాళ్ళు కోల్పోతున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దయచేసి స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కార్యాలు జరుగుతాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఒక విన్నప్తి ఏం చేస్తున్నామంటే దయచేసి రీకన్సిడర్ చేయమని కోరుతున్నాం. మరి ఎందుకంటే క్రైస్తవులకు మీరు మరి మా కులాలు లేవని, క్రైస్తవత్వంలో కులాలు లేవని, కుల ఫీలింగ్స్ లేవని అంటున్నారు. అది తప్పు. లేదండి, అన్ని మతాలలో కుల ఫీలింగ్స్ ఉన్నాయి. క్రైస్తవులు కూడా అదే వివక్షత క్రైస్తవత్వంలో కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి మేము కోరుతుంది ఏంటంటే ఆ రిజర్వేషన్ ఒకసారి కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. దాని కొరకు మా శాంపాల్ గారు నేషనల్ మరి ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు మరి జి బాలకృష్ణ గారితో కూడా ఆ కమిషన్ వారితో కూడా వారు ముచ్చటిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా వారితో మాట్లాడారని సెలవిచ్చారు. మరి అదేవిధంగా ముఖ్యంగా మేమందరం కూడా క్రైస్తవత్వం ఎక్కడ చూసినా ఒక ఉద్యమముగా ఒక పోరాటం ఎందుకు చేస్తున్నామంటే ఇది అన్యాయం. మరి సిక్కులకు లేనిది, బుద్ధిస్టులకు లేనిది క్రైస్తవులకు ఎందుకు ఆ వివక్ష అనే విషయాన్ని నేను మరి డిమాండ్ చేస్తున్నాం ఎన్సీసీ తరఫు నుంచి. రెండవ విషయం ఏంటంటే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అనగా చాలామంది ఇప్పుడు అది కొత్తగా చాలామందికి తెలియదు. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటంటే క్రైస్తవులకు మరి వస్తున్న అనేక సంవత్సరాల నుంచి వస్తున్న మిషనరీస్కి వస్తున్న చారిటీ కానీ ఫండింగ్ కానీ దాన్ని మరి కంట్రోల్ చేయాలి, మరి నియంత్రించాలనే దురుద్దేశంతో సెంట్రల్ కానీ లేకపోతే ఆయా మరి ప్రభుత్వాలు కానీ మరి మతతత్వ పార్టీలు కానీ దీన్ని ఆపివేయాలి, లేకపోతే వాళ్ళ కంట్రోల్లో తీసుకోవాలని ఒక బిల్లు పాస్ చేయాలంటున్నారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మూడవది ఏంటంటే క్రైస్తవుల మీద, సంఘాల మీద, సేవకుల మీద కూటాల దగ్గరకు వచ్చి గొడవలు చేస్తూ, పాస్టర్లు కొడుతూ, సంఘాలను ఇబ్బంది పెడుతూ, పాస్టర్లు ఇబ్బంది పెడుతూ, మరి బెదిరిస్తూ, అటాక్స్ చేస్తూ ప్రతిరోజు ఎక్కడొక దగ్గర
మీకు ఒక సింపుల్ స్టాటిస్టిక్ చెప్తాను. ఒక సంవత్సరంలోనే 1200 ద్వేషంతో కూడిన భాషణలు మన దేశంలో జరుగుతున్నాయి. అంటే దాని క్యాల్కులేషన్ తీస్తే రోజుకు 4 దగ్గర ఎక్కడో ఒక మతతత్వాలు వ్యక్తులు, గవర్నమెంట్ రికార్డు, ఇది నా రికార్డు కూడా కాదు, ప్రతిరోజు 4 చోట్ల భారతదేశంలో క్రైస్తవుల మీద విషము కడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మాకు స్వేచ్ఛ ఉందని రాజ్యాంగం చెప్తుంది, ఆర్టికల్ చెప్తున్నాయి. మా దేవుని మేము పూజించవచ్చు, మతాన్ని ఆచరించవచ్చు, ప్రకటించవచ్చు, మేము ప్రచురపరచవచ్చు అని మా ఆర్టికల్స్ మాకు ఇస్తున్న దాన్నే రాజ్యాంగం, బాబాసాహెబ్ గారు మాకు ఇచ్చిన రాజ్యాంగాన్ని మేము పాటిస్తుంటే మరి మతతత్వ పార్టీస్ వచ్చి అటాక్ చేస్తూ మరి మేము మౌనంగా ఉండాలంటే ఇది కుదరదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్సీసీ ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో నాయకులను లేపుతుంది, మరి అందరినీ చేతవంతం చేస్తుంది, వారిని ఎడ్యుకేట్ చేస్తుంది, సంసిద్ధులు తయారు చేస్తుంది నాయకులుగా. ఎక్కడ గొడవలు జరిగినా, ఎక్కడ మరి అటాక్స్ జరిగినా ఎన్సీసీ నిలబడుతుంది. ఇక్కడ ఉంటున్న వారు మరందరూ కూడా మరి గవర్నెన్స్ వింగ్ వారు, మరి మాకు స్టేట్ టీము, మా నాయకులు, మరి రాష్ట్ర నాయకులు, పక్క ఏలే గారు, మేమందరం కలిసి ముఖ్యంగా తెలంగాణకు మేము సంబంధించి, మేము తెలంగాణ ప్రెసిడెంట్గా, నా పేరు బిషప్ సంజయానంద్, ప్రతి ఒక్క తెలంగాణ జిల్లాలో 33 జిల్లాల్లో మేమందరం ఎన్సీసీ పాకుతుంది, ఎన్సీసీ ప్రజ్వలించబోతుంది. కాబట్టి మేమందరం కూడా నాయకులు లేపబోతాం. ఇటువంటి దాడులను మేము ఎదిరిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని జైల్లో కూర్చోబెట్టి ఊచలు లెక్కించేటట్టుకు వాళ్ళు వదిలిపెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్స్. మీడియా మిత్రులకి అన్నదానం